హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈ భూమిపై ఉన్నవారు కొన్ని రకాల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరో లోకంలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతారు. మిగతా ప్రదేశాలని ఒకలా ఉంటే అవి మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. మనుషులకు సంబంధించినవి కావేమో అని అనిపిస్తాయి. వాటిలో కొన్ని ప్రకృతి పరంగా మిస్టరీ అయితే కొన్ని ఆధారాలు లేకపోవడంతో మిస్టరీ అయ్యాయి. అలాంటి 8 అంశాల సంగతి ఇప్పుడు చూద్దాం. కాసేపు మనం కూడా వేర్వేరు లోకాల్లోకి వెళ్ళి వద్దాం. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలామందికి నచ్చుతాయి. ఎందుకంటే వాటిలో క్రైమ్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే అంశాలు మిస్టరీ అవుతాయి. వాటిని దర్శకులు చివరి వరకు రివీల్ చేయరు. అందువల్ల ప్రేక్షకులు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. అదే సినిమాని రెండోసారి చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. ఎందుకంటే మిస్టరీ తెలిసిపోతుంది కాబట్టి. అదేవిధంగా ఈ ప్రపంచంలో కొన్ని అంతుబట్టని మిస్టరీలు ఉన్నాయి. అవి ఎప్పటికీ తేల్చకుండా ప్రజలకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే సైంటిస్టులు సైతం వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఊహాకల్పితంగా ఎన్ని సమాధానాలైనా చెప్పుకోవచ్చు, కానీ ఖచ్చితమైన ఆన్సర్స్ వచ్చినప్పుడే సంతృప్తి పొందగలం. అలాంటి 8 అంశాలని ఇప్పుడు ఫోకస్ చేద్దాం. అవి సైంటిస్టులను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వాటిపై వాళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు, పరీక్షలు చేస్తున్నా ఫలితం రావట్లేదు. అందుకే అవి టూరిస్టులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. మొత్తంగా అందరికీ ఇవి పజిల్గా మారి దమ్ముంటే రహస్యాన్ని కనిపెట్టండి అని సవాళ్ళు విసురుతున్నాయి. బోస్నియా అడవిలో 10 అడుగుల వెడల్పు ఉన్న గుండ్రటి రాయి ఒకటి లభించింది. అది 30 టన్నుల బరువు ఉంది. ఇది పూర్తిగా పర్ఫెక్ట్గా గుండ్రంగా ఉండడంతో దీనిపై సైంటిఫిక్ కోణంలో పెద్ద చర్చే జరిగింది. సమస్య ఏమిటంటే దీన్ని ప్రకృతే ఇలా తయారు చేసిందా, లేక గత నాగరికతలకు చెందిన ఎవరైనా తయారు చేసి ఉంటారా అన్నది అర్థం కాలేదు. ఇలాంటివి మరిన్ని రాళ్ళు అడవిలో కనిపించాయి. అవన్నీ లక్షల సంవత్సరాల కిందటివని అవి అర్థమైంది. అలాగని అవి తెలియని నాగరికతలకు చెందినవి అని చెప్పడానికి ఆధారాలు లేవు. పోనీ ప్రకృతి అలా తయారు చేసిందా అంటే దానికి ఆన్సర్ లేదు. ప్రాచీన భవనాలు, అద్భుతమైన కళాఖండాలకు ఇటలీ ఫేమస్. అద్భుతమైన కొలోసియం ఫేమస్. పీసా టవర్ అక్కడివే. అయితే కొన్ని ప్రాంతాలు అంతగా పాపులర్ అవ్వలేదు. టూరిస్టులకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో ఒకటి సార్డినియాలో ఉంది. దాన్ని దేవకన్యల ఇల్లు అంటారు. అందుకు తగ్గట్టుగానే అది చిన్న గుహల, రాతి ఇళ్ళలా ఉంటుంది. అందులో దూరి లోపలికి వెళ్ళడం మనుషులకు సాధ్యం కాదు. దేవకన్యలు మాత్రమే అందులోకి వెళ్తారని అంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ ఇల్లు 6000 ఏళ్ల నాటిది. దీన్ని క్రీస్తుపూర్వం 3400 నుంచి క్రీస్తుపూర్వం 2700 మధ్య నిర్మించారు. ఉత్తర అమెరికా ఖండంలోని
దక్షిణాన ఉండే మెక్సికో దేశంలో టియోటిహువాకన్ అనే ప్రాచీన నగరం ఉంది. దీన్ని దేవుల ప్రదేశం అంటారు. ఈ ప్రదేశాన్ని విశ్వానికి కేంద్రంగా దేవుళ్ళు భావించారని చెబుతారు. నౌఫా పురాణాల ప్రకారం సూర్యుడు, చంద్రుణ్ణి ఇక్కడే సృష్టించారు. ప్రస్తుత ఆధునిక మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి టియోటిహువాకన్ 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల ప్రపంచ పర్యాటకులు దీన్ని చూసేందుకు వెళ్తున్నారు. ఇక్కడకు వెళ్ళిన పర్యాటకులకు మరో ప్రపంచానికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది. పురాతన నగరపు ఆనవాళ్ళు, శిథిల నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడో పిరమిడ్ కూడా ఉంది. చరిత్ర ప్రకారం ఇక్కడ 1,00,000 మంది దాకా జీవించారు. మరి ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు అనేది మిస్టరీగా ఉంది. జపాన్ అసుకా ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో అక్కడి కొండపై అసాధారణ ఆకారంలోని రాళ్ళు కనిపిస్తాయి. వాటికి చతురస్ర ఆకారంలో కన్నాలు ఉంటాయి. పూర్వం అక్కడ నివసించిన వారు వాటిని తయారు చేశారు. కానీ ఎందుకు చేశారన్నది తెలియదు. క్రీస్తు శకం 250 నుంచి 552 మధ్య కాలాన్ని తుములస్ కాలం అంటారు. ఆ కాలంలోనే ఈ రాళ్లను తయారు చేసినట్లు చెబుతారు. ఈ రాళ్లలో అతిపెద్ద దాన్ని వసుధ నో ఇవాపున్ అని అంటారు. అంటే వసుధకి చెందిన రాతి నౌక అని అర్థం. ఇది 11 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 4.7 మీటర్ల ఎత్తు ఉంది. బరువు 800 టన్నులు ఉంది. ఈ రాళ్ళు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోరా గుహల దగ్గర ఉన్న కైలాస ఆలయం అత్యంత రహస్యమైనది. భూమిపై నిర్మించిన పెద్ద ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని పూర్తిగా ఒకటే రాయిని చెక్కి నిర్మించారు. ప్రశ్న ఏంటంటే, పురాతన శిల్పాలు ఇలా చెక్కాలని ఎందుకు అనుకున్నారు? ఇతర ఆలయాల లాగా వేర్వేరు రాళ్లను సెట్ చేసి ఒకే ఆలయంలా ఎందుకు నిర్మించాలనుకోలేదు? ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 మధ్య నిర్మించారు. 16వ గుహలో ఈ ఆలయం ఉంది. చూడటానికి రథం ఆకారంలో ఇది ఉంటుంది. లెబనాన్ బాల్బెక్లోని ఈ పురాతన బాచ్చస్ రహస్య ఆలయాన్ని క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత నిర్మించారు. కానీ ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. కానీ దీని ఆకృతి, నిర్మాణ శైలిని బట్టి 2వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా ఉంది. ఈ ఆలయం చాలా పెద్దది. రోమన్ల నిర్మాణ శైలిని ఇది కలిగి ఉంది. దీన్ని 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. రోమన్ల ఆలయాలన్నీ కూలిపోయినా ఈ ఆలయం మాత్రం ఎక్కువగా శిథిలం అవ్వలేదు. ఇంత పెద్ద ఆలయాన్ని ఎందుకు నిర్మించారో, ఎవరు నిర్మించారో సరైన ఆధారాలు లేక మిస్టరీగా మారింది. సిరియాలో రాతియుగం నాటి అయన్ దారా ఆలయం ఉంది. ఈ ఆలయం ఫ్లోర్కి 2 భారీ పాదముద్రలు ఉంటాయి. అలాగే మరొక పాదముద్ర గుమ్మం దగ్గర ఉంది. ప్రతి పాదముద్ర సైజు
1 మీటరు పొడవు ఉంది. వాటిని మన మనుషుల పాదముద్రలతో పోలిస్తే 3 పాదముద్రలకు సమానం. మొదటి 2 పాదముద్రలకు గుమ్మం దగ్గర ఉన్న పాదముద్రకు మధ్య దూరం 10 మీటర్లు ఉంటుంది. అవి ఎలా వచ్చాయి? ఎవరైనా వాటిని అలా చెక్కారా? లేక నిజంగానే అంత పెద్ద పాదాలు ఉన్న మనుషులు ఒకప్పుడు ఉన్నారా? లేక భవిష్యత్తులో ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి చేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలున్నా ఖచ్చితమైన సమాధానం ఇంకా రాలేదు. మీరు ప్రపంచ పటాన్ని శాటిలైట్ వ్యూలో చూస్తే ఆఫ్రికా ఖండంలో ఓ భారీ ఎద్దు ముఖం కనిపిస్తుంది. ఆకాశం నుంచి చూస్తేనే ఇది పూర్తిగా కనిపిస్తుంది. ఆ ఎద్దు పక్కకు తిరిగి ఉన్నట్లు ఉంటుంది. అందువల్ల దాని ఒక కన్ను మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంటుంది. ఆ కన్నే శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. దీన్ని సహారా కన్ను లేదా రీచార్డ్ స్ట్రక్చర్ అంటారు. ఇది సహారా ఎడారిలో పశ్చిమాన ఉంది. దీన్ని చూసిన భూగర్భ శాస్త్రవేత్తలు ఇది గ్రహశకలం ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల ఏర్పడింది కావచ్చని అనుకున్నారు. కానీ కొన్ని తాజా పరిశోధనలను బట్టి ఈ కన్ను ఆకారం సహజంగానే వచ్చిందని తేలింది. ఇదే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తుంది.